రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్ర వాహనం 350 సీసీతో అందరినీ ఇట్టే ఆకర్షిస్తుంది. కొన్ని దశాబ్దాల కాలంగా రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్ర వాహనం మీద పాటలు కూడా వచ్చాయి. వివిధ సినిమాలలో ఈ ద్విచక్ర వాహనం ఎంతో క్రేజ్గా మనకు సినిమాలో చూపిస్తారు. యువతతో పాటు సినిమాలో అందరూ ఇష్టపడతారు. సినిమాలలో నడిపిన విషయం ఎప్పుడూ కొత్తదనంగా ఇస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్. ఈ ద్విచక్ర వాహనాలను ఒకప్పుడు పెళ్లి కొడుక్కి సైకిల్ ఇచ్చేవారు. కానీ పెళ్ళిళ్ళలో ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్ర వాహనం ఇస్తున్నారు. ఒకవైపు వాహనం సులువుగా ఇద్దరు ప్రయాణించవచ్చు. మిగతా వస్తువులు ఈ వాహనంపై తీసుకుపోవడం అంత సులభం కాదని తెలుస్తుంది. జాలీగా పోయి రావచ్చు, ఫ్యాషన్గా నడపవచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పట్లో ఈవీ ఎలక్ట్రానిక్ వాహనం తయారు చేయడం లేదని, అద్భుతమైన వాహనాన్ని ప్లాన్ చేస్తున్నట్టు రాయల్ ఎన్ఫీల్డ్ మాతృ సంస్థ ఐషర్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ స్పష్టం చేశారు. మార్కెట్లోకి పోటీ పరంగా తీసుకురావాలనే ఆలోచన లేదని, అందరినీ మెచ్చే విధంగా తీసుకురావాలని, అందరూ ఆకట్టుకునే విధంగా తీసుకురావాలని, ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఏ విధంగా ఉందో ఆ విధమైనటువంటి వాహనాన్ని తయారు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా కంపెనీ సంస్థ ఆలోచిస్తుందని చెప్పారు. ఈవీని స్పెయిన్కు చెందిన అంకురం స్టార్క్ మోటార్ సైకిల్ భాగస్వామ్యంతో మరో మోడల్ను అభివృద్ధి చేస్తుందని, 2025 సంవత్సరానికల్లా విద్యుత్ మోటార్ సైకిల్ను ఆవిష్కరిస్తుందని గతేడాదే తెలిపిన విషయం గుర్తు చేస్తున్నారు. విద్యుత్ మోటారు సైకిళ్ల విషయంలో సాంకేతిక పరంగా ధరతో పాటు బ్యాటరీ సమస్యలు, పలు రకాల ఇతర సమస్యలు పరిష్కరిస్తూ వస్తున్నామని చెప్తున్నారు. చూడాలి మరి ఎలాంటి వాహనం రిలీజ్ చేయబోతున్నారో రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ బుల్లెట్కు ధీటుగా.